నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో ఆఖరి రోజు కార్తీక బహుళ అమావాస్య. కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో ఏం చెప్పారంటే, ఆద్యే అంతిమే మధ్యమే చ దినేయ స్నానమాచరేత్ మాసస్నాన ఫలం తేన లభేత్ నాత్ర సంశయ. ఇది స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పిన శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, ఆద్యే అంతిమే మధ్యమే చ దినేయ స్నానమాచరేత్ అంటే కార్తీక మాసంలో మొదటి రోజు కార్తీక శుక్ల పాడ్యమి, కార్తీక పౌర్ణమి మధ్య రోజు, ఆఖరి రోజు కార్తీక బహుళ అమావాస్య. ఈ 3 రోజులు కార్తీక స్నానం ఆచరిస్తే మాసస్నాన ఫలం తేన లభేత్ నాత్ర సంశయ. కార్తీక మాసం 30 రోజులు తెల్లవారుజామున కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. కాబట్టి ఎవరైనా సరే కార్తీక మాసంలో మొదటి రోజు బలిపాడ్యమి రోజు స్నానం చేసిన వాళ్ళు, కార్తీక పౌర్ణమి రోజు కార్తీక స్నానం చేసిన వాళ్ళు ఈరోజు కూడా ఖచ్చితంగా కార్తీక స్నానం చేయండి. 30 రోజుల తెల్లవారుజాము కార్తీక స్నాన ఫలితాన్ని ఖచ్చితంగా సిద్ధింపజేసుకోండి. అది కార్తీక అమావాస్యకున్న మొదటి ప్రత్యేకత. ఆ తర్వాత కార్తీక అమావాస్యకున్న రెండో ప్రత్యేకత ఏంటంటే, కార్తీక అమావాస్య పరమేశ్వరుడికి లక్ష్మీదేవికి ఇద్దరికీ ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అందుకే ఈరోజు శివాలయానికి వెళ్ళి ప్రదోష కాలంలో శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. శివాలయ ప్రాంగణంలో దీపదానం చేయాలి. ఇలా చేస్తే పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం కలగటానికి కార్తీక అమావాస్య సందర్భంగా ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ప్రత్యేకమైన విధి విధానంతో దీపాలు వెలిగించాలి. ఆ విధి విధానం ఏంటంటే, మీ గృహంలో పూజ గదిలో కుడి చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి చిత్రపటం కానీ, ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి చిత్రపటానికి కానీ గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర 2 కొత్త ఎర్రటి మట్టి ప్రమిదలు ఉంచాలి. ఆ 2 కొత్త ఎర్రటి మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోయాలి. ఆ తర్వాత ప్రతి కొత్త ఎర్రటి మట్టి ప్రమిదలో 3 ఎర్ర ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఎరుపు రంగు ఒత్తులు అంటే ఒత్తులకు కుంకుమ రాస్తే అవి ఎరుపు రంగు ఒత్తులు అవుతాయి. ఒక ఒత్తి తూర్పు వైపు, ఇంకో ఒత్తి ఉత్తరం వైపు, ఇంకో ఒత్తి ఈశాన్యం వైపు వెలిగేలాగా ఈ కొత్త ఎర్రటి మట్టి ప్రమిదల్లో ఎరుపు రంగు ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి. ఆ దీపాల్లో కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలపాలి. ఇవి లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన దీపాలు అవుతాయి. ఆ తర్వాత అత్తరు కొద్దిగా తీసుకొని అత్తరులో కుంకుమ పువ్వు పొడి కలిపి దాన్ని లక్ష్మీదేవి చిత్రపటానికి బొట్టులాగా అలంకరించాలి. కార్తీక అమావాస్య సందర్భంగా ఇంట్లో పూజ గదిలో ఈ విధులు పాటించి లక్ష్మీదేవికి సంబంధించిన పరమాద్భుతమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు మీ వీలును బట్టి జపించాలి. ఎందుకంటే అమావాస్య తిథి అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన తిథి. అందులోనూ కార్తీక మాసంలో వచ్చే అమావాస్య అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి ఆ శక్తివంతమైన మంత్రాన్ని చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమః. లక్ష్మీదేవికి సంబంధించిన అన్ని మంత్రాల్లో చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య రోజు చదవాల్సిన మంత్రం. కార్తీక అమావాస్య సందర్భంగా ఈ మంత్రం చదవండి. అలాగే దృష్టి దోషాలు, శత్రు బాధలు వీటన్నిటి నుంచి బయటపడటానికి, గృహంలో ఉన్న నకారాత్మక శక్తిని తొలగింపజేసుకోవటానికి ఈరోజు గుమ్మానికి ఇరువైపులా రాళ్ల ఉప్పు కుప్పలాగా పోయండి. ఆ తర్వాత నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయని 4 భాగాలుగా కోసి ఆ నిమ్మకాయ భాగాలను ఈ రాళ్ల ఉప్పు మీద ఉంచి పసుపు కుంకుమ చల్లండి. గుమ్మానికి ఇరువైపులా రాళ్ల ఉప్పు పోసి నిమ్మకాయ ముక్కలు ఉంచి వాటి మీద పసుపు కుంకుమ చల్లి ఈ రోజంతా వాటిని అలాగే ఉంచి మర్నాడు ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేస్తే ఇంటికి ఉన్నటువంటి నకారాత్మక శక్తి తొలగిపోతుంది. దృష్టి దోషాలు, శత్రుబాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. కాబట్టి కార్తీక అమావాస్య సందర్భంగా ఈ విధులు పాటించండి. వీలైతే దేవాలయ ప్రాంగణంలో ఈరోజు దీపదానం చేయండి. అలాగే ఈరోజు రావి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ గుమ్మడికాయ కూష్మాండం దానం ఇవ్వండి. కూష్మాండ దానం కార్తీక మాసంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అందులోనూ రావి చెట్టు దగ్గర కానీ మర్రి చెట్టు దగ్గర కానీ దానం ఇస్తే ఇంకా అద్భుతం. అందులోనూ కార్తీక అమావాస్య రోజు రావి చెట్టు లేదా మర్రి చెట్టు దగ్గర కూష్మాండ దానం, గుమ్మడికాయ దానం ఇచ్చిన, తిలలు నువ్వులు దానం ఇచ్చిన జన్మ జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక అమావాస్య సందర్భంగా ప్రత్యేకంగా
దీపాలు లక్ష్మీదేవి దగ్గర వెలిగించి లక్ష్మీదేవికి బొట్టు అలంకరణ చేసి ఏ మంత్రం చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాం మరి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః మంత్రజపం చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.